400 కోట్లు దారి దోపిడీ కేసు నిన్న పొద్దున నుంచి కూడా, అంటే రిపబ్లిక్ డే ఉదయం నుంచి ఒకవైపు గణతంత్ర వేడుకలకు జడుస్తుంది, మరోవైపు ఒక్కసారిగా సౌత్ ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు అలాగే తర్వాత నేషనల్ మీడియా తర్వాత వచ్చింది, కానీ హల్చల్ అయిపోయింది. 400 కోట్ల రూపాయలు దారి దోపిడీ, అది కూడా 2 కంటైనర్లు. 2 కంటైనర్ అంటే చిన్న బాక్సో బ్యాగో కాదు, సుమారుగా ఒక 2 BHK బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లు కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్దది ఉంటుంది ఒక కంటైనర్. అటువంటి 2 కంటైనర్లలో 400 కోట్ల రూపాయల క్యాష్, కేవలం ధనము మిస్ అయిందంట. చూడండి, అంటే ఏదో జులై సినిమాలో పెద్ద కంటైనర్లో తీసుకెళ్తారు చూసారా, అలాంటి 2 కంటైనర్లు మిస్ అయ్యాయట. అది ఎప్పుడో అక్టోబర్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే దీని వెనక ఎంతమంది అధికారుల, ఎంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉందో అసలు అంతుచిక్కని వ్యవహారం. దీనిపై రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు, ఒక పార్టీ మీద ఇంకో పార్టీకి బురద జల్లుకుంటుంది. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే అక్టోబర్లో జరిగితే ఇప్పుడు వెలుగులోకి రావడం ఏంటండి? ఒక సందీప్ పాటిల్ అనే ఒక వ్యక్తి తనని కొంతమంది కిడ్నాప్ చేసి బెదిరించి నానా హింసలు పెట్టారు. ఆ 400 కోట్లు మాయమవడానికి నువ్వు ఎవరికి ఉప్పందించావు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అందుకే ఎవరో దారి దోపిడీ చేశారు, ఆ విషయం నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పి వేరే కిషోర్ రాఠీ అనే ఒక వ్యక్తి తాలూకా టీము గన్తో బెదిరించి కిడ్నాప్ చేసి నానా హింసలు పెడితే ఆయన ఎట్టకేలకు 2 నెలల తర్వాత, అక్టోబర్ అంటే 3 నెలలు ఆల్మోస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల తర్వాత తప్పించుకొని వచ్చి నాసిక్, మహారాష్ట్రలోని నాసిక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అది చిన్న విషయమా? అంటే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మరోవైపు గోవా నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న ఈ కంటైనర్లు కర్ణాటకలోని బెలగావి అనే టౌన్కి దగ్గరలో, చెర్లకొండ ఏదో సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ఆ ఊరికి దగ్గరలో ఈ దారి దోపిడీ జరిగిందట. 2 కంటైనర్లో ఉండే 400 కోట్ల రూపాయల క్యాష్ ఏమైనట్టు. మరొక వైపు ఈ వార్త ఎలా వినిపిస్తుందంటే, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న భాగంగానే ఇది జరిగిందని ఒక వార్త ఉంది. అసలు ఇంత క్యాష్ ఎవరి దగ్గర ఉండొచ్చు, ఎవరి వద్ద ఉంది, ఎవరిది అయి ఉంటుంది, రకరకాల సందేహాలు. మేబీ మొన్న ఒక 3 నెలల కిందట హైదరాబాద్ శంషాబాద్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి విరివిగా అధికారాలు విరివిగా ఎంక్వైరీ చేస్తోందో, దాంట్లో భాగంగా ఒక 11 బాక్సుల్లో, అట్టపెట్టెలు, కాటన్ బాక్సుల్లో 8 కోట్ల రూపాయలు దొరికాయి. అంటే దానికి దీనికి ముడిపెడితే ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ ఒక్కసారి సిట్ పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే కానీ తెలీదు. బట్ దీంట్లో 4-5 రాష్ట్రాలు, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఇన్వాల్వ్ అవ్వలేదు, గుజరాత్ కూడా, ఈ 4 రాష్ట్రాల నుంచి కూడా సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాయి. మరోవైపు ఇక్కడ ఇంకొక వార్త కూడా మనం చూడొచ్చు. కర్ణాటక హోంమంత్రి అసలు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మిస్ అయ్యింది కర్ణాటకలో బెలగావి దగ్గర. ఎవరిని నిందించాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఆ వార్త ఒకసారి చూద్దాం. కర్ణాటక గోవా సరిహద్దుల్లో ఘటన, నాసిక్లో ఫిర్యాదు. కేరళకి కర్ణాటక మధ్యలో ఉంటుంది గోవా రాష్ట్రం మ్యాప్లో. గోవా నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వెళ్తున్నప్పుడు గోవా కర్ణాటక సరిహద్దులో జరిగిందట ఇది. కంటైనర్లు లేవు, నెంబర్లు లేవు, ఆధారాలు లేవు. ఏమంటే కంటైనర్లు చిన్న సూట్ కేసా పెట్టే, లేదంటే ఒక చిన్న వ్యాలెట్ అండి పాకెట్లో పెట్టి దాచుకెళ్ళిపోవడానికి. కంటైనర్లు లేవట, వాటికి నెంబర్లు లేవట, ఆధారాలు లేవట. కేసుపై కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల భిన్న వాదనలు. ఒక్కసారి వార్త చూద్దాం. అందుకే ఇక్కడ కవర్ స్టోరీలో కూడా నోట్ల కట్టలు పెట్టారు బాగా. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న 2 కంటైనర్లు కర్ణాటకలో దారి దోపిడీ గురయ్యాయని ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆ డబ్బు ఎవరో దోచేశారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అలాంటి ఘటన జరిగినట్టు తమ దృష్టిలో లేదని కర్ణాటక చెబుతోంది. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర గోవా మీదుగా, మహారాష్ట్ర నుంచి కర్ణాటక గోవా వెళ్ళి మళ్ళీ గోవా మీద కర్ణాటక వస్తున్న తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్నా. ఇది ఇక్కడ అంటే ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, గత 5 ఏళ్లలో 2019 నుంచి 24, 23 వరకు కూడా
లిక్కర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద క్యూఆర్ కోడ్ లేదు, స్వైపింగ్ లేదు, స్కాన్ లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. పేదవాడి చెమటతో వచ్చిన రక్తపు మరకలు కానీ లేదా చెమట వాసనతో కూడిన క్యాష్ ఏమైనట్టు? ఎన్ని వేల కోట్లు? బయటకు దొరికింది 3,500 కోట్లే. కానీ ఇంకా 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 అంటే ఒక 1/3 తెలుస్తుంది ఎవరికైనా. అంటే ఇంకా ఎక్కువే ఎన్ని కోట్లు ఉండుండొచ్చు చూద్దాం. అంటే ఒక మాజీ చీఫ్ సెక్రటరీ కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి స్పందించారు. ఇది అడ్డంగా బుక్ అయిన వ్యవహారం. గత వ్యవహారాలు ఏదైతే మనీ లాండరింగు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ లిక్కర్ స్కామ్ మాత్రం అడ్డంగా బుక్ అయిన వ్యవహారం. దీని నుంచి మెడకు చుట్టుకుంటుంది, ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, అలాంటి ఘటన జరగలేదని కర్ణాటక. దీనిపై ఇరు రాష్ట్రాల పోలీసులు భిన్నమైన ప్రకటన చేస్తుండగా ఇది ఎన్నికల్లో పంపించేందుకు తరలిస్తున్న సొమ్మని కాంగ్రెస్ భాజపాలు పరస్పరం నిందించుకోవడం రాజకీయంగా వేడి రాజేసింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలో నాసిక్ గ్రామీణ ఠాణాలో డిసెంబర్ 15న సందీప్ దత్తా పాటిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 15న వచ్చిందంట. అక్టోబర్ 22న విశాల్ నాయుడు, కిషోర్ షేట్ అనే వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు, వీరి వెనకాల ఉన్నది విరాట్ గాంధీ. అక్టోబర్ 22న 400 కోట్లతో వెళ్తున్న 2 కంటైనర్లు దోపిడీకి గురయ్యాయి, పైగా ఆ సొమ్ము కాజేసింది నేనేనంటూ వారిద్దరూ నెలన్నర పాటు నన్ను వేధించారు, వారి నుంచి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని పేర్కొన్నాడు. ఇదేదో అంత హైడ్రామా లాగుంది. ఇది నిజంగా ఆ పెరుమాళి వచ్చి చేయాలేమో చూద్దాం. అంటే పాపము పండుతున్నప్పుడు, పాపాల పుట్ట నిండిపోతున్నప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి, మనం వెయిట్ చేయాలి. అందులో 1000 కోట్ల దోపిడీకి గురైనట్లు ప్రస్తావించాడు. ఓకే, సందీప్ దత్తా వీడియో కూడా పోస్ట్ చేశాడు. అందులో 1000 కోట్ల రూపాయల దోపిడీ గురైనట్లు ప్రస్తావించి ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకుని సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు జనవరి 16న కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్కు ఓ లేఖ రాసి కేసు దర్యాప్తు సహకరించాలని కోరారు. అంతకుమించి ఏ వివరాలు ప్రస్తావించలేదు. వాళ్ళు అంతే కదా, ఇంటర్స్టేట్ పోలీసులు వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చి వెళ్ళాలి, చెప్పాలి, వాళ్ళు పెర్మిషన్ తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్కి వచ్చిన మా స్టేట్కి మేమే తోపులం, మేము పోలీసు వాళ్ళం కదా, ఎక్కడికైనా వెళ్తామంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా కొంత మెడకు చుట్టుకున్న వ్యవహారం ఏంటంటే, గతంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీగా ఉండేవారు. ఆయన హైదరాబాదులో ఉంటే ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు కనీసం సమాచారం ఇవ్వకుండా వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వైనం ఏదైతే ఉందో అది ఎప్పటికీ తెలంగాణ పోలీసులకి సంబంధించి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మిత్రులుగా ఉన్నారనే ఒక వాదన ఉంది కాబట్టి అప్పుడు పెద్దగా ఇష్యూ అవ్వలేదు. మేబీ అది ఎప్పటికైనా ఇష్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం. అంతా మిథ్యేనా చూడండి. అంటే ఆర్టికల్ ఎందుకు అలా రాస్తున్నారంటే, ఒక 400 కోట్లు 2 కంటైనర్లు ఒకసారి ఊహించండి. ఇది అంటే పెద్ద పెద్ద తలకాయల హ్యాండ్ లేకపోతే ఇది సాధ్యమేనా? అదేదో జులై సినిమాలో బన్నీ గారి సినిమా, కోట శ్రీనివాసరావు గారు, అక్కడ డీజీపీ స్థాయిలో ఉండే రావు రమేష్, వీళ్ళందరూ క్లబ్ అయితే కదా అది ఈజీగా కొట్టేయగలిగారు. అదే ఇక్కడ చూడొచ్చు మనం. ఈ కేసు బెళగావి ఎస్పీ రామరాజన్ సోమవారం ఈనాడుతో మాట్లాడారు. ఈ ఘటన బెళగావి గోవా మార్గంలోని చోర్లా ఘాట్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. మాకు మహారాష్ట్ర సిట్ పంపిన లేఖలో ఏ సమాచారం లేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 ప్రకారం ఇది దాదాపు గాలివార్త కేసుగానే భావిస్తున్నాం. ఈయన కర్ణాటక వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో మిస్సింగ్ది గాలివార్త. అంత పెద్ద ఇష్యూని నడుపుతుంటే ఊరికే గాలివార్తగా ఎందుకు చెప్తారండి? మేబీ ఆయన ఆ భయంతోనే కర్ణాటకలో కంప్లైంట్ ఇవ్వకుండా మహారాష్ట్రలో ఇచ్చాడేమో. కర్ణాటకలో ఇస్తే ఆ విషయాన్ని బయటికి పొక్కడివ్వకుండా దాచేస్తారనే విషయంలో వీళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చాడేమో ఆ సందీప్ పాటిల్ అనే వ్యక్తి. చూద్దాం. అయితే కేసు పూర్వాపరాలు కనుక్కోవాలని మా పోలీసులను మహారాష్ట్రకు పంపాం. వారికి అక్కడ అధికారులు సహకరించలేదు. వాళ్ళ అదుపులో ఉన్న నిందితులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతటి పెద్ద ఇష్యూ అంటే చూద్దాం. ఇది ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో, ఎంతమందికి వ్యవహారంగా ఉంటుందో, అంటే ప్రతి విధంగా ప్రతి అంశాన్ని కూడా కుదిపేసేలాగా ఉంది. రాజకీయంగా కాదా కుదిపి వస్తుంది. ఇది ఈ 400 కోట్ల వ్యవహారం ఇంకో మిస్టరీగా కూడా ఉంది. ఇక్కడ ఇంకో వార్తలో కూడా చూస్తే చాలా అంటే 400 కోట్లు పైగా మొత్తం క్యాష్, దీనికి సంబంధించి ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది కూడా అంతుచిక్కని వ్యవహారంగా కనిపిస్తుంది. అంటే
ఇక్కడ చూడండి, నోట్ల కట్లు 3 నెలలు నోట్ల కట్లుగా చేసి ఇంత క్యాష్ ఎటుపోయింది, ఎవరి పాకెట్లోకి వెళ్ళింది అనే అంశం మీద రకరకాలుగా వివరణ సిట్ అధికారులు ఎంక్వైరీ చేసే అంశం ఉంది. ఇది మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి సిబిఐ కాంపౌండ్లోకి వెళ్ళిపోతుందేమో నేను అనుకుంటున్నాను. మేబీ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, దారిదోపిడీ కేసు రాజకీయంగా మలుపు తిరుగుతుంది. ఈ సొమ్మును రానున్న అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే తరలిస్తున్నట్లు భాజపా ఆరోపించింది. అస్సాము, పశ్చిమ బెంగాల్, కేరళ. అలాగే దీన్ని కర్ణాటక మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోలీ ఖండించారు. ఈ దోపిడీ గురించి సమాచారం ఇచ్చిందే మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్ర పాటు గోవాలో ఉన్నవి భాజపా ప్రభుత్వాలే. కానీ మిస్ అయింది ఎక్కడ? ఇప్పుడు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు, బాగుంది. గోవాలో భాజపా ప్రభుత్వం, మహారాష్ట్ర భాజపా కూటమి, అటు ఆంధ్రప్రదేశ్లో భాజపా కూటమి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. మిస్ అయింది ఎక్కడ? కర్ణాటక కదా. ఆ వ్యక్తి ఎక్కడ కంప్లైంట్ చేశాడు? ఎందుకు కర్ణాటకలో చేయలేకపోయాడంటే భయంతో. ఒక వ్యక్తి ఎంతమంది, వీళ్ళందరూ ఎందుకు ఖండించడం? దీని మీద విమర్శలు వస్తున్నాయి, చూద్దాం, ఎంక్వైరీ చేస్తాం, ఏమైనా ఉంటే చెప్తాం అని చెప్పొచ్చు కదా. ముందే ఎలా ఖండించేస్తారు? ఏది నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆవు పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కల్తీ, నెయ్యిలో వెన్న శాతం లేదు లాంటి సొల్లు కబుర్లు చెప్పకుండా ఒకసారి చెక్ చేస్తున్నాం చెప్పొచ్చు కదా. అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే దీని వెనుక చాలా పెద్ద పెద్ద తలకాయలు లేకపోతే ఇలా జరగదు. ఇక్కడ మనం కూడా గుర్తుంచుకోవాలి, గతంలో కిల్లర్ వీరప్పన్ అనేవారు. వీరప్పన్ అనే వ్యక్తి అక్కడే ఆ శేషాచలం అడవులో, లేదంటే నీలగిరి అడవులో, లేదంటే ఆ ఊటీ, కోయంబత్తూరు సంబంధించి ఎక్కడో ఉండేవారు ఆయన. భారతదేశంలో భూభాగమేగా. మిలిటరీ కానీ తలుచుకుందంటే, కవాత్ చేసిందంటే, సెంట్రల్ ఫోర్స్ తలుచుకుందంటే ఎంతసేపు ఆయన బయటకు తీసుకురావడానికి? కానీ ఆయనతో పాటు 3-4 రాష్ట్రాల వ్యక్తులు సాన్నిహిత్యము ఏవో రకరకాలు ఉండేవంట ఈ చందనం దొంగలకు సంబంధించి, స్మగ్లింగ్ సంబంధించి. మరి అందుకే ఆయన పట్టుబడలేదు. ఆఖరికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ లాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసినా కూడా ఆయన ఏమీ చేయలేకపోయారే. ఎందుకు చేయలేకపోయారు అంటే ఇట్లా పెద్ద తలకాయలు, ఒక సుప్రీం పవర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నవాళ్ళు, పెద్ద హోంమంత్రి, కేంద్ర మంత్రులు, మేబీ ఎవరున్నారో తెలియదు మనకి. అంతమంది హ్యాండ్ లేకపోతే ఎంత కంటైనర్లు మిస్ అయినా ఆ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడం, ఇదంతా మిథ్య లేదా నిజంగా జరిగింది అనేది మనకి ఇంకా రాబోయే రోజుల్లో సిట్ అధికారులు చేస్తారు. మొత్తం మీద వ్యవహారం అటు తిరిగి సెంట్రల్ కోర్టులోకి వెళ్తుంది బాలు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే అప్పుడు ఆ పోలీసు లేదు, ఈ పోలీసు ఎవరైనా సహకరించాల్సిందే, అన్నీ మూసుకొని సమర్పించాల్సిందే. చూద్దాం.